లైలా ప్రీలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం ఇటు సినిమా రంగంలో అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా చర్చనీయాంశంగా మారాయి. అది కూడా వైసీపీ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడడం చాలా మంది వైసీపీ వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. అసలు ఆయన ఏం చెప్పాడు? సో ఖచ్చితంగా పృథ్వీ గారు అంటే ఏదో కామెంట్స్ చేసి ఎప్పుడు కూడా ట్రెండింగ్లో నిలుస్తూ ఉంటారు. ఎందుకంటే 30 years పృథ్వీ అని చెప్పడంతోనే ఆయన ఏదో ఒక ఇప్పుడు చేస్తాడు అదిరిపోయే స్టేట్మెంట్ చేస్తాడని జనం ఫిక్స్ అయిపోతారు ఖచ్చితంగా. సో మరి జనసేనలోకి వచ్చిన తర్వాత ఆయన అయితే పార్టీ కూడా వచ్చిన తర్వాత ఇంకా ఆయన కామెంట్స్ కాదు ఒక ఇది లేదని చెప్పాలి, లిమిట్స్ లేవని చెప్పాలి ఖచ్చితంగా. సో విపరీతంగా మంచి మంచి డైలాగ్స్ చేసి జనసేన అలాగే టీడీపీ కార్యకర్తలు అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పాలి. సో మరి నిన్న లైలా సినిమా రిలీజ్ ఈవెంట్లో అయితే ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుందండి, 150 గొర్రెలు ఉన్నాయని చెప్పి మొదట్లో చెప్తాడు, మళ్ళీ లాస్ట్లో చెప్తాడు 11 గొర్రెలు మిగిలినాయి అని చెప్పి. సో అటువంటి డైలాగులన్నీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో దాంతో ఆయన మీద అయితే అటు ఒక్కసారిగా ట్రాలింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇటువైపు జనసేన అలాగే టీడీపీ కార్యకర్తలకు ఆనందాన్ని ఇస్తే అటు వైసీపీ వాళ్ళకి కొంచెం బాధను మిగిల్చాయి. ఎందుకంటే పనిమాల అక్కడ అవసరం లేకపోయినా తీసుకొచ్చి ఆ ప్రస్తావన తీసుకురావడం అవసరమా, అంత రాయబెట్టి వేలేసి కలకాల మమ్మల్ని కూడా వాళ్ళందరూ అంటున్నారు అనమాట. సో మరి ఆ సినిమాని అయితే బ్యాన్ చేస్తాం అంటూ విశ్వక్సేన్ గారిని మెన్షన్ చేస్తూ ఆ సినిమా నిర్మాతలను ట్యాగ్ చేస్తూ అంటున్నారు అనమాట. సో మరి అది కరెక్టేనా అట్లా మాట్లాడటం? మాకు ఆయన సారీ చెప్పాలి. సో ఈ విధంగా ఆయన స్పందించడం వల్ల మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు, అతను పెట్టుకుని మీ సినిమాని మీరు స్పాయిల్ చేసుకుంటున్నారని కూడా రియాక్షన్ అయితే ఇచ్చారనమాట. మరి వీళ్ళైతే కౌంటర్గా ఇటు టీడీపీ జనసేన వాళ్ళు కూడా లైలా కోసం అడ్డంగా నిలబడుతున్నారు. ఎందుకంటే మాట్లాడతారు, బరాబర్ మాట్లాడతారు, మీరు ఉన్నది మొహం మీద మీరు గొర్రెలు కాదు ఇంకా అంతకన్నా హీనం అని చెప్పి వీళ్ళైతే వాళ్ళని ట్రాల్ చేస్తున్నారు అనమాట. సో మరి వాళ్ళేమో ఇటు విశ్వక్సేన్ గారిని బెదిరిస్తున్నారు, ఇన్ని సినిమాలోంచి తీసేపోయినా లేదంటే ఆ డైలాగ్స్ కట్ చేయకపోయినా ఖచ్చితంగా సినిమాని బ్యాన్ చేస్తాం, సో తర్వాత మీకే నష్టం వస్తుంది, మీరు హీరోగా నష్టపోతారని చెప్పి వాళ్ళైతే వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈ టైపు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఆయన మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడతాడు మేము నిలబడతాం అని చెప్పి చూస్తున్నారు. అంటే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా పక్కన పెడితే రాజకీయ రంగం పరంగా ఖచ్చితంగా హిట్ అయితే సంబంధం లేకపోయినా ఆ సినిమాని రాజకీయాల్లో కలుపుకుంటున్నారంటే ఈ మాటల వల్ల. సో మరి దాని గురించి అయితే టీం అంతా కూడా ఈయన తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టించి దానికి తగ్గ ఏంది మరి ఈయన తీసుకొస్తారో విడిగా వాళ్ళు మాట్లాడతారో తెలియదు, కానీ దాని గురించి అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని తెలుస్తుంది. సో మరి అసలు అది సాల్వ్ అవుతుందా, సినిమా వచ్చే టైంకి ఇదంతా కూల్ అవుతుందా, మళ్ళీ జనం అంతా అది ఫోకస్ పెట్టుకుని వైసీపీ వాళ్ళంతా ఈ సినిమా మీద యాంటీ అవుతారా చూడాలి.